హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపాక్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఈ రోజు వాడు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? 10 మాటలకి ఒక్క మాట పలికే నా కొడుకు నోటి వెంట ఈ రోజు 10 మాటలు నీ గురించి, నీ అల్లరి గురించే. బట్టలు పాడైతే పాడయ్యాయి. నీ అల్లరితో మళ్ళీ వాణ్ణి చిన్న పిల్లాళ్ళ ఆడించావు. పిల్లలతో కలిసి నువ్వు చేసిన అల్లరి చెప్తున్న రుద్రమొహంలో మళ్ళీ చిన్ననాటి సంతోషం చూశాను అంటూ పొంగిపోతున్న తల్లి మనసుతో ఆప్యాయంగా ఐరా పాపని రంజని గారు హత్తుకుంటే వెనక్కి ఉన్న శిఖర్కి కనిపిస్తుంది ఆ తల్లి కళ్ళల్లోని అచ్చమైన అమ్మ మనసు. పిల్లలా, ఇరుక్కున్నది లిఫ్ట్లో కదా అంటూ తన అనుమానాన్ని పైకి అనేస్తున్న చైతన్ నోటికి చేయి అడ్డు వేశాడు శిఖర్. ప్లాన్ చేసి అక్కడ మిరపకాయలు పెట్టి ఇక్కడ పిల్లల్ని డౌన్లోడ్ చేశాడా అంటూ నీలి గుడ్లని పత్తికాయల్లో పొడిచి చూస్తున్న ఐరా అయోమయానికి నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయాడు రుద్ర. ఆ నవ్వుతో మిస్టర్ మేధావి బ్రెయిన్ నా మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అంటూ ఐరా కన్ఫర్మ్ చేసుకుంటే అందరిలో ముచ్చటగా, తెలివిగా, సమయానుకూలంగా స్పందిస్తున్నది మైత్రి మాత్రమే. మొదటి నుంచి సమస్యలను, మనుష్యులను చదివిన అలవాటేమో ప్రతిదీ చక్కగా, అందంగా అర్థమవుతూ ఉంటే, అన్నయ్య మేము ఐస్ క్రీమ్స్ తిన్నాం తెలుసా అంటూ ఎగురుకుంటూ వెళ్ళి రుద్ర వెంటపడింది మైత్రి. ఆ మాటలు వింటూ ఐరా బుగ్గలు పునికి చేతన్ చేయి పట్టుకొని, డాక్టర్స్లా వస్తే నా బిడ్డని పేషెంట్లా చూస్తారు అనుకున్నా. స్నేహితుల్లా కలుపుకొని వాడిలో మనిషికి ప్రాణం పోస్తున్నారు. ఇప్పుడు మీరు తెచ్చిన ఈ నవ్వులు, ఈ మార్పు మీతో తీసుకుపోరు కదా అంటూ కన్నీళ్లు తెరులుతున్న అభిమానంతో రంజని గారు బాధగా అడుగుతూ ఉంటే ఆ క్షణం డాక్టర్స్ అన్న ఆలోచన మరిచిన ఇద్దరి మనసులు చివుక్కుమన్నాయి. ఆ ఎమోషన్ లో మరో మాట జారేలోపే రంజని గారి భుజం చుట్టి, ఆంటీ ఎమోషన్ అవ్వకండి, మరక మంచిదే అంటూ టీవీ యాడ్స్ లో చూపిస్తే సేల్స్ కోసం అనుకున్నా. ఇప్పుడు లైవ్ లో క్లారిటీ వచ్చింది. మరకతో వచ్చిన ఈ మార్పు పర్మనెంట్ గా పాతుకుపోతుందిలే అంటూ ముగ్గురు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశాడు శిఖర్. నువ్వన్నట్టు ఇదే నిజమవ్వాలి అంటూ కళ్ళొత్తుకున్న రంజని గారు, సరే సరే నిలబెట్టి మాట్లాడేస్తున్నా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వండి, డిన్నర్ కంప్లీట్ అవ్వగానే పిలుస్తాను అంటూ కొడుకు మొహంలో మొదటిసారి చూసిన సంతోషానికి చూపించిన వారితో సెలబ్రేట్ చేయాలని హుషారుగా వంటగదిలోకి వెళ్లారు రంజని. పైకి వెళ్ళగానే చేతన్ నార్మల్ అయిపోతే ఐరా పాప బ్రెయిన్ లోను హార్ట్ లోను మాత్రం అమ్మ కొడుకులు వదిలినవే మిగిలిపోయింది. డిమ్గా రూమ్ కి రావడమే సోఫాలో అడ్డంగా పడిపోయి మోస్తున్న వేటికి వెనక్కి వాలితే ఒక సైడ్ వాల్ మొత్తానికి సెట్ చేసిన ర్యాక్ నిండుగా రుద్ర చిన్నప్పటి నుంచి గెలుచుకున్న కప్పులు, ట్రోఫీలు, మొమెంటోలు, బిళ్ళలు, పథకాలు చారడేసి కళ్ళతో వాటిని పట్టి పట్టి చూస్తూ, ఇన్ని కొట్టేశావంటే ఎన్ని పుస్తకాలు చదువుంటావన్నయ్య అంటూ అనుమానంతో సాగదీస్తూనే మైత్రి ఆశ్చర్యాన్ని పండిస్తూ ఉంటే స్ట్రైట్ గా రుద్ర రూమ్కి వచ్చిన శిఖర్, అది కొట్టేయడం కాదు, గెలుచుకోవడం అంటూ మైత్రి పాపని ఎత్తి పొడిచి, ఐరాకి అంత స్పైసీ పానీపూరి ఎందుకిచ్చావు అంటూ సూటిగా ప్రశ్నిస్తే, నేనే చెప్పాను అంటూ ఆన్సర్ రుద్ర దగ్గర నుంచి వచ్చింది. తను ఓపెన్ అయ్యేసరికి, అన్నా అంటూ ఇంతింత చేసిన కళ్ళను వింతగా ముడిచి శిఖర్ని కార్నర్ చేస్తూ, నేను ముందే అనుకున్నాను బావగారు, మీరు తిన్నగా ఇక్కడికే వచ్చి వాళ్తారని. ఇక నేను వెళ్తాను అంటూ సాగదీసిన స్ప్రింగ్ లా ఉన్న ఒక ట్రోఫీని పట్టుకుని, పాడు చేయకుండా పట్టుకొచ్చేస్తా అన్నయ్య అంటూ చెప్పి ఆన్సర్ కోసం వెయిట్ చేయకుండా పరుగు పెట్టింది మైత్రి. ఈ పిల్ల ఏం తింటుందిరా అంటూ వంకర టింకరగా పరుగులు పెడుతున్న మైత్రినే చూస్తూ శేఖర్ అయోమయంగా అడుగుతూ ఉంటే తన స్ట్రేంజ్ ఫీల్ తో సంబంధమే లేనట్టు, ఐరా నాకు నచ్చింది అంటూ చెప్పాడు రుద్ర వెళ్తున్న మైత్రి మీదే కళ్ళు నిలిపి. ఆయనో, అందుకేగా క్యాన్సిల్ అన్నవాడివి కూడా మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చావు అంటూ చాలా నార్మల్ గా రెస్పాండ్ అయితే క్షణాలు గడిచినా మళ్ళీ రెండో మాట లేదు బాబు నుంచి. ఆ సైలెన్స్ కి తల తిప్పి చూస్తే శేఖర్ బాబునే తినేసేలా చూస్తున్నాడు రుద్ర. కనుబొమ్మలు ముడివేసిన ఆ చూపులకి మరో 10 సెకండ్లు కన్ఫ్యూజ్ అయిన శేఖర్, ఐరా నీకు నచ్చింది, ఐ అండర్స్టాండ్ దట్, అందుకేగా ఈరోజు తను చేసింది కూడా అంటూ అక్షరం అక్షరం సాగతీస్తున్నాడు కానీ అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అది డాక్టర్ బాబు తప్పు కాదులేండి, మా నోడి కటౌటే అంత కదా, కోపం వచ్చి కొట్టాడు అని అబద్ధం చెప్పినా ఈజీగా నమ్మేయొచ్చు కానీ
ఒక అమ్మాయి ముద్దొచ్చింది అని చెప్తే మాత్రం నమ్మడం కష్టమే మరి. డైలమాకి రియాలిటీకి మధ్య చూయింగ్ గమ్లా సాగుతున్న శిఖర్ కష్టానికి బ్రేక్ వేస్తూ, అమ్మలు నాకు నచ్చింది, ప్రేమిస్తున్నా తనని, కుండ బద్దలు కొట్టినట్టే చెప్తూ ఉంటే చూయింగ్ గమ్ సాగదీసిన సేమ్ ఎక్స్ప్రెషన్ తోనే షాక్ లో స్టక్ అయిన శిఖర్ ఈ రెయిన్బో షేడ్స్ రుద్రబాబులు ఎప్పుడు పుట్టుకొచ్చాయో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ రూమ్ లో స్ప్రింగ్ లా ఉన్న రుద్ర ట్రోఫీని తెచ్చి ఐరా ముందు గ్లాస్ టేబుల్ మీద పెట్టిన మైత్రి వెనక్కి వాళ్ళిన తలకాయను నిటారుగా నిలిపితే ఏంటి అన్నట్టు చూసింది ఐరా పాప. కళ్ళతోనే ట్రోఫీని చూపించి ఆడుకుందాం అంటూ వెనక్కి పరుగుల మీద వెళ్తే వాట్ ఈస్ దిస్ అంటూ లేచి కూర్చొని ట్రోఫీని చేతిలోకి తీసుకొని చూస్తే దాని మీద మెన్షన్ చేసిన డీటెయిల్స్ ని బట్టి అది రుద్ర అచీవ్మెంట్ అవార్డ్ అని క్లారిటీ వచ్చింది. ఇంతలోనే వచ్చిన మైత్రి నల్లటి గుండ్రటి మార్బుల్ ట్రోఫీ నెత్తి మీద పెడితే సాగదీసిన స్ప్రింగ్ షేప్ లో అడుగు ఎత్తులో ఉన్న ఆ ట్రోఫీ పైనుంచి కిందకి మార్బుల్లా దొర్లుకుంటూ వచ్చింది. వెనక వాకింగ్ ట్రాక్ లో రౌండ్ గా షేప్ చేసిన గ్రానైట్ పీస్ అది. బాగుంది కదా అంటూ మైత్రి మళ్ళీ మళ్ళీ ఆడుతూ ఉంటే తెలియకుండానే ఐరా పాప రెండు చేతులు నోటికి అడ్డంగా పడి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చూడగానే భలే నచ్చింది, అందుకే పట్టుకొచ్చేశాను, అసలు దీన్ని ఎలా చేశారు అంటున్న మైత్రిలో తనదైన అలౌకిక ఆనందం. ట్రోఫీల అంచుల వెంబడి మార్బుల్ పరిగెడుతున్న సౌండ్ కి షాక్ స్టేట్ నుంచి నెమ్మదిగా నవ్వుల ట్రాక్ లోకి దిగిన ఐరా పాప మైత్రి పిల్ల చేష్టలకు అమాయకపు ఆటలకు పొట్ట పట్టుకొని పగలబడి నవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు. వెనక్కి పడి నవ్వుతున్నా తన మీద కంట చేరి కోపం పోయిందా వదినా అంటూ క్యూట్ గా అడుగుతూ ఉంటే మైత్రి ఇన్నోసెంట్ ఫేస్ కి నెమ్మదిగా చెంపచెరిచి చాలా స్పైసీగా ఉంది, నేను తిననని తెలిసి ఎందుకు తెచ్చావు? చిరు కోపాన్ని చూపిస్తే అన్నయ్య అడిగాడు, నువ్వు కొండముచ్చి వేషాలు వేస్తున్నావట, నిజం తెలుసుకోవడానికని హెల్ప్ అడిగాడు అని ఇంతెంత చేసిన కళ్ళతో గొప్పగా చెప్తూ ఉంటే రైజ్ అయిన బాల్కనోలా మైత్రిని తోసేసి ట్రోఫీ తీసుకుని రుద్ర రూమ్కి దూసుకొచ్చింది ఐరా. సోఫాలో పక్క పక్కనే బుద్ధిమంతులా కూర్చుని ప్రొఫెసర్ల లెక్క డిస్కస్ చేసుకుంటున్నారు రుద్ర శిఖర్. చెర్రీ రెడ్ ఫేస్ తో సెగలు కక్కుతూ వచ్చిన ఐరా ఎమోషన్ కి సీరియస్ అని కన్ఫర్మ్ చేసుకుంటూ లేచి నిలబడ్డాడు రుద్ర. స్ట్రైట్ గా రుద్ర మీదకి వచ్చిన ఐరా స్టిఫ్ గా రుద్ర కాలర్ బిగించి, యూ చీటర్, నువ్వు అందరిలాంటి వాడివి కాదనుకున్నాను, బట్ యు ప్రూవ్డ్ మీ రాంగ్, నువ్వు కూడా అందరిలాంటి వాడివే, షేమ్ ఆన్ యూ, రూలర్లా రూల్ చేయడం, బీస్ట్లా మనుషుల మీద పడిపోవడం కాదు, లిటిల్ బిట్ డిగ్నిటీ మెయింటైన్ చేయి అంటూ వేలి కొన చూపిస్తూ మరీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన ఐరా పాప చేతిలోని ట్రోఫీ నేలకు కొట్టడానికి పైకెత్తి ఆఖరి క్షణంలో అది రుద్ర మీదకు విసిరేసి ఆ పక్కనే ఉన్న డెకరేటివ్ ప్లేస్ ని బద్దలు కొట్టి పెళపెళమంటున్న కోపాన్ని కుమ్మరించి విసవిసా వెళ్లిపోతే క్షణంలో తుఫాను సృష్టించి వెళ్లిపోతున్న ఐరా మీదనే అయోమయానికి అవమానానికి మధ్యన స్టక్ అయ్యాడు శిఖర్. ఒక పక్క స్నేహితుడు, మరో పక్క సీనియర్ డాక్టర్, ఇంకా ఇన్స్ట్రక్టర్ అయిన తను అక్కడే ఉన్నానన్న ఆలోచన ఇసుమంతా చూపని ఐరాన్ని స్టేర్ చేస్తూ దిస్ ఇస్ టూ మచ్ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే నిజం చెప్పాను, నచ్చలేదు, కోపం చూపించింది అంటూ కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు రుద్ర చెప్తూ ఉంటే ఫీల్ అయ్యావా అన్నయ్య అంటూ నిర్మలంగా ప్రశ్నించింది మైత్రి. "ఉహుం, నచ్చింది, వెళ్ళి స్నానం చేయి, మళ్ళీ అమ్మ పిలుస్తుంది అంటూ మైత్రి తల తట్టి పంపించిన రుద్ర తన చేతిలో ఉన్న ట్రోఫీని వేళ్లతో తడుముతూ నా క్యారెక్టర్ తగ్గేసరికి యాక్సెప్ట్ చేయలేకపోయింది అంటూ శిఖర్కి క్లారిటీ ఇచ్చాడు. క్యారెక్టర్ తగ్గడం ఏంట్రా అంటూ అర్థం కాని కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెస్ చేస్తే లిఫ్ట్ మ్యాటర్లో తన ఇన్వాల్వ్మెంట్ చెప్పిన రుద్ర కిస్ గురించి మాత్రం చెప్పలేదు. వైర్లు కమ్ముతున్న ఎమోషన్తో తల పట్టుకున్న శిఖర్ సోఫాలో కూలబడి అసలు ఏం చేస్తున్నావురా అంటూ అవుట్ ఆఫ్ సెన్సెస్ లో పోతున్న ఆలోచనలకు ఆన్సర్ అడిగితే ప్రేమిస్తున్నాను అంటూ సింపుల్ గా ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చిన రుద్ర శిఖర్ పక్కనే కూర్చుంటూ ట్రోఫీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు. తన గ్రేట్ అచీవ్మెంట్ కి సింబల్ గా నిలిచిన ట్రోఫీని వేలితో చూపిస్తూ నన్ను ఇలా చూడటం అమ్మలకిష్టం, చీప్ ట్రిక్స్ ప్లే చేశానని తట్టుకోలేకపోయింది, ఇంకోసారి అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చిపోయింది అంటూ క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటే నేను అడిగింది దీని గురించి కాదు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, వాట్స్ యువర్ ప్రాబ్లం, తను ట్రీట్మెంట్ కోసమే వచ్చింది, దాని మీద సీరియస్ గా వర్క్ చేస్తుంది, అది తెలిసి కూడా ఎందుకు చేసావు ఇదంతా అంటూ చాలా సీరియస్ అయ్యాడు శిఖర్ కూడా. అమ్మలు డాక్టర్ గానే వచ్చింది, బట్
నా మీద ఉన్న ఫీలింగ్ తనని డాక్టర్కి మించి వర్క్ చేసేలా చేస్తుంది. నా ఈ సిచ్యువేషన్కి వేద్ డాడ్ ఇంకా ఇంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారని ఐరా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ డౌట్తోనే మీ ఇద్దరికన్నా ముందు ప్రొఫెసర్తో మాట్లాడి మార్నింగ్ సెషన్ సెట్ చేయించింది. నా వల్ల ఆగింది. లేదంటే మామ్, డాడ్, వేద్ అందరి వరకు వెళ్ళేది అంటూ రుద్ర కూల్గా క్లారిటీ ఇస్తే గట్టిగా తల బిదిల్చుకొని, నీ మీద ఫీలింగ్స్ అంటే ఐరా కూడా నిన్ను ఇష్టపడుతుందా అంటూ అసలు టాపిక్ వదిలేశాడు శిఖర్. క్లారిటీ లేదు అంటూ లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న రుద్ర ఎక్స్ప్రెషన్ కి కనుబొమ్మలు ముడివేశారు డాక్టర్ బాబు. నాకు కాదు, తనకే క్లారిటీ లేదు. అమ్మలకి నా మీద ఇష్టం ఉంది. నేనంటే స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఫస్ట్ డేనే కనెక్ట్ అయింది. బట్ మీరందరూ చూసే నాకన్నా నాలో ఉన్న బీస్ట్ తనకిష్టం. ఆ బీస్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద లేదు. తను నా లైఫ్లో ఇంకా డ్రీమ్లో ఫేస్ చేసిన బీస్ట్, వర్క్ చేయాల్సిన బీస్ట్ ఒక్కరే అని కన్ఫర్మ్ అవ్వడమే కన్ఫ్యూజన్లో కొట్టుకుపోతోంది. చాలా బాగుంది, అందుకే ఎంజాయ్ చేస్తున్నా అంటూ హాయిగా కార్నర్కి వాలిన మనోడు చిన్న పిల్లాళ్ళ కుర్తా కంటిన చాక్లెట్ ని వేలితో పీక్కొని అపురూపంగా నోట్లో పెట్టుకుంటుంటే వెర్రిగా వింతగా చూస్తున్నాడు శిఖర్. చాక్లెట్ బావుందిరా అంటూ బీస్ట్ బాబు రోమియో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే, నువ్వు చాక్లెట్ తినడమే పెద్ద షాక్. ఈ విధంగా గీక్కొని మరీ చీకుతూ ఉంటే ఏదోలా ఉందిరా అంటూ ఇరిటేషన్ కి ఫ్రస్ట్రేషన్ కి మధ్యన మిక్స్ అవుతున్న స్ట్రేంజ్ ఫీల్ ని కంట్రోల్ చేస్తూ, సరే ఇవన్నీ వదిలే, ఐరాకి క్లారిటీ లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తే క్లియర్ అయిపోతుందిగా, అమ్మ కూడా ఆశపడుతుంది అంటూ గుర్తు చేసి, ఏమంటావ్ అని ఉత్సాహంగా అడిగితే ఆన్సర్ లేదు బాబు నుంచి. లేచి కూర్చుని విప్పిన కుర్తా కాళ్ళ మీద వేసుకొని దాని మీద ఐరా ఫింగర్ మార్క్స్ ని తన ఫింగర్ తో ఫాలో అవుతూ ఉంటే, అడిగేది నిన్నేరా అంటూ బాబు సైలెన్స్ కి విసుక్కుంటూ, చేతన్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అండ్ కేరింగ్ ఉంది. వాడితో ఫ్రీగా క్లోజ్గా ఉంటుంది. బట్ ఎత్తుకోమని అడిగేంత క్లోజ్నెస్ లేదు అంటూ అమ్మల దగ్గర ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న తన ప్రయారిటీ బాబు వెలికి తీస్తే, ఇంకేంటి ప్రాబ్లం అన్నట్టు కన్ఫ్యూజ్ గా చూశాడు శిఖర్. అమ్మలు డాక్టర్గా నాకు ట్రీట్మెంట్ ఇవ్వగలదు. స్టూడెంట్గా నాలోని బీస్ట్ని ఇష్టపడగలదు. బట్ ఒక అమ్మాయిగా తనకు నేను కరెక్ట్ కాదు. నాలాంటి వాడిని ఏ ఆడపిల్ల ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని కోరుకోదు. నాలోని మృగం చచ్చే వరకు ఐరాకి క్లారిటీ వచ్చినా సరే, కావాలనుకున్నా సరే, నేను మాత్రం తీసుకోలేను అంటూ శిఖర్కి ఫుల్గా క్లారిటీ ఇచ్చి, మరక మంచిదే, కొన్ని మధురమైన జ్ఞాపకాలను మిగుల్చుతుంది, అలాగే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది అంటూ శిఖర్ని చూశాడు రుద్ర. ఆ చూపు లోతుల్లో అడగకుండానే రుద్ర ఇచ్చిన ఆన్సర్ దొరికింది. కుర్తా ఫోల్డ్ చేస్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళిన రుద్ర అది లోపల పెట్టి మరొక టీషర్ట్ తీసుకొని ఒంటికి తగిలించుకుంటే, మరకల్ని మరకతో వచ్చిన జ్ఞాపకాలని భద్రంగా దాచుకుంటున్న రుద్రుడు దాని వెనుకున్న తన ప్రేమను కూడా దాచిపెడుతున్నాడని చెప్పకుండానే చెప్పాడు. రుద్ర మీద వచ్చిన ఇరిటేషన్తో ఐరా పాప డైరెక్ట్ గా పూల్లోకి దూకేస్తే, మీద మీద పడి రుద్దుకుంటే తప్ప అంటుకొని చాక్లెట్ మరకలు సెన్సార్ ఉన్న ప్లేస్ లోకి ఎలా వచ్చాయో అర్థం కాని కన్ఫ్యూజన్ కి ఆలోచిస్తూ సీటింగ్ ఏరియాలో తిష్టవేశాడు చేతన్. ఫైర్ ఇంజిన్ లో దూసుకొచ్చి పూల్లోకి దూకిన ఐరా పాప స్పీడ్ కి ఈ లోకంలోకి వచ్చిన చేతన్ లేచి వచ్చి పూల్ గట్టు మీద సెటిల్ అయ్యి ఎర్ర పెయింట్ వేసుకున్న డాక్టర్ పాప ముఖంలో ఆన్సర్ వెతుక్కుంటుంటే, చేతన్ని చూసి కూడా పట్టనట్టే పూల్ వాటర్ లో మొలకలు వేస్తూ బాడీలో బ్రెయిన్ లో రేజ్ అయిన హీట్ ని తగ్గించుకుంటోంది ఐరా పాప. చదివినట్టే అగైన్ రుద్రతో గొడవ పడ్డావా అంటూ ప్రశ్నించడమే వాటర్ చేతన్ మీదకి విసిరి, అయ్యో మ్యాన్, ఆ బీచ్తో గొడవ పట్టం తప్ప నాకు వేరే పని ఏమీ లేదనుకుంటున్నావా అంటూ సహజమైన ఉక్రోషాన్ని ప్రదర్శిస్తే, ఎన్ని సబ్జెక్ట్స్ అటెండ్ అయినా ఇటువంటి ఎమోషన్స్ నీలో ఎప్పుడు చూడలేదు. కోరి గొడవ పెట్టుకుంటున్నావు. పక్కన నేనున్నా పని కట్టుకుని మరీ తననే పిలుస్తున్నావు. హీఈస్ జస్ట్ ఎ పేషెంట్, అవర్ సబ్జెక్ట్. బట్ నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావని నా ఫీలింగ్ అంటూ కన్ఫర్మ్ చేసినట్టే చేతన్ చెప్తూ ఉంటే, టూ మచ్ గా థింక్ చేస్తున్నావు అంటూ ఆ టాపిక్ కట్ చేసిన ఐరా విసుగ్గా నీళ్లలో ఈదుకుంటూ ఆ పక్కకు పోయింది. అడుగుతున్న నా నుంచి దూరం పోవడం కాదైరా, చెక్ యువర్ సెల్ఫ్. ప్రపోజ్ చేసిన వాళ్ళ కాదు, నీ గురించి తెలిసిన వాళ్ళ చెప్తున్నాను. ఇది నువ్వు కాదు, అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ట్రాక్ అంటూ అరిచి చెప్పి లేచి వెళ్ళిపోతున్న చేతన్ డాక్టర్ పాప బుర్రలో
ఇప్పటి వరకు నిదానంగా పడి ఉన్న ఆడపిల్ల తత్వాన్ని తట్టి లేపాడు. రుద్ర డెసిషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ కోపం, బాధ, అసహనం అన్నీ కలగలిసిన ఫీల్తో లేచిన శిఖర్, మీ ఇద్దరి మధ్యలోకి నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ నీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయితే ఇదే. ఫ్యూచర్ సేఫ్టీ కోసం అందరి మెడికల్ రిపోర్ట్ స్టోర్ చేయడం అవసరం. అండ్ ఇంటికి దూరంగా నిన్ను స్పెషల్ అబ్జర్వేషన్లో ట్రీట్ చేయాలి అంటూ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్తూ ఉంటే, నో, ఐఎమ్ నాట్ యువర్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఎర్రపడ్డ మొహంతో సీరియస్ గా ఖండించాడు రుద్ర. ట్రై టు అండర్స్టాండ్ రుద్ర, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నువ్వు ఎలా ట్రిగర్ అవుతున్నావో మాకు తెలియడం లేదు. రిపోర్ట్స్ అన్నీ ఎప్పటిలానే ఉన్నాయి. ఆ టైంలో నీ బాడీలో చేంజెస్, నర్వస్ సిస్టమ్ అన్నీ టెస్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. రోగం తెలియకుండా మెడిసిన్ ఇవ్వలేము అని ఫ్రెండ్లా కాకుండా ఒక డాక్టర్లా సీరియస్ గా, సిన్సియర్ గా సిచ్యువేషన్ తేల్చి చెప్పేశాడు శిఖర్. రుద్ర సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయినా అది కేవలం డౌట్ కావచ్చు. బట్ తన క్వశ్చన్ 100% వర్తబుల్. లేదు లేదు ఇలాగే ఉంటాను, హ్యాండిల్ చేస్తాను అంటే అది రిస్క్ మాత్రమే కాదు, కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. ప్రాణాలతో చెలగాటం. నువ్వే చెప్తున్నావు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతున్నానని. నీకే తెలుస్తుంది. సడన్ గా ఎమోషన్ రైజ్ అవుతుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్, హెడేక్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ అటాక్ కి మా దగ్గర ఆన్సర్స్ లేవు. నువ్వు ప్యారలైజ్ అయినా, బ్రెయిన్ ఫంక్షన్ డ్యామేజ్ అయినా, హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ అయినా, ఈవెన్ ఇంటర్నల్ బ్లీడింగ్ అంటూ లిస్ట్ చెప్తున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ రుద్ర మీద కళ్ళు నిలిపాడు శిఖర్. శిఖర్ మౌనం వెనుక స్నేహితుడు చెడెత్తి చూపలేని ఆవేదన కనిపిస్తూ ఉంటే రుద్రలో ఏ మార్పు లేదు. అంత విన్నా కూడా ఇసమంత ఫీలింగ్ కూడా లేని ఆ ముఖంలో ముందులానే అదే గాంభీర్యం. పైకి ఎదిగేవాడికి శత్రువులు పుట్టుకురావడం సహజం. అది ఎవరు, ఎందుకు అనేది డాక్టర్స్ గా మాకు అవసరం లేని విషయం. బట్ నీ మీద ఏం జరిగిందనేది మాకు తెలియాలి. అప్పుడే ఆ మృగాన్ని ట్రీట్ చేయగలం. దానికోసం యాంటీడోట్ తయారు చేయగలం. నీ కోపం వచ్చినా సరే నువ్వన్నదే నిజం. రైట్ నౌ యు ఆర్ ల్యాబ్ సబ్జెక్ట్. ప్లీజ్ లేట్ చేయకుండా డెసిషన్ తీసుకో అంటూ చెప్పి రుద్రకు స్పేస్ వదిలి వెళ్ళిపోయాడు శిఖర్. తగ్గి చెప్పిన శిఖర్ గొంతులో తొంగి చూస్తున్న భయం, ఆపేక్ష రెండు అతనిలోని సంఘర్షణకు అద్దం పడుతూ ఉంటే నిశ్శబ్ద అడుగులతో టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రోఫీ చేతిలోకి తీసుకున్నాడు రుద్ర. ఆ గెలుపు తనొక్కడిదే కాదు, దాని వెనక తన కుటుంబం ఉంది, తన కంపెనీ ఉంది. ఇప్పుడు ట్రోఫీ తన చేతిలో ఉంది. అలాగే మృగం కూడా తనలోనే ఉంది. అలసట ఎరగని రుద్ర కళ్ళల్లో అసహనం నిండుకుంది. ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి. ఇది జగం ఎరిగిన సత్యమైనా, బట్ రుద్ర ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఒక డెసిషన్ తీసుకున్న వాడిలా లాంగ్ బ్రీత్ తో అసహనాన్ని చెరిపేసి దృఢత్వాన్ని నింపిన కళ్ళతో పిడికిల్లో బిగించిన ట్రోఫీని తిరిగి తన విజయాల వరుస క్రమంలో పద్ధతిగా నిలిపాడు. మరి శిఖర్ సజెషన్ కి రుద్ర తీసుకోబోయే డెసిషన్ ఏమిటి? ఆయన ఇష్టపడుతున్నట్టు, తను కోరుకున్నట్టు, తను ఎప్పుడూ అక్కడే అని ట్రోఫీ మళ్ళీ యథాస్థానంలో నిలిపి తన డెసిషన్ తెలిపిన రుద్ర ఏం చేయబోతున్నాడు? చేతన్ విసిరిన క్వశ్చన్ తో తన సబ్జెక్టుపై తన మనసేంటో క్లారిటీ తెచ్చుకుంటుందా మన ప్యారెట్ బ్యూటీ? చేతన్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అన్వీర్ పంపిన వీడియోతో వేద్ తన చేతుల్లో కీలుబొమ్మ కానున్నాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.